నమస్తే అండి. ఈరోజు మనం చలికాలంలో ప్రవేశించినప్పుడు శీతాకాలంలో చలికాలంలో సహజంగా మానవులు ఏ వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అందులో ఆ వ్యాధుల నుంచి ఇలా రక్షించుకోవాలి, ఆహార నియమాలు కానీ మన ప్రవర్తన నియమాలు కానీ ఏ విధంగా మార్చుకోవాలి అనే మొత్తం వివరాలని క్లుప్తంగా వీలైనంత సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హేమంత శిశిర ఋతువులు అంటే చలికాలం అండి, వింటర్ సీజన్. ఇది సహజంగా నవంబర్ మధ్యలో నుంచి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి దాకా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ కాలంలో సహజంగా కఫ ప్రకృతి ఎక్కువ అవుతుంది, కఫ దోషం పెరుగుతుంది, వాత దోషం పెరుగుతుంది, పిత్తం సమానంగా కొంచెం స్టేబుల్గా ఉంటుంది. సో ఈ కఫ దోషం వల్ల వాత దోషం వల్ల వచ్చేటటువంటి డిసీజు ఎగ్రివేట్ అవుతాయి. సహజంగా కఫం వల్ల వచ్చేటటువంటి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. జలుబు, తుమ్ములు, ముక్కు కారటము, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఎగ్రివేట్ అవటము, అలాగే దగ్గు, ఆయాసం, ఆస్మా పేషెంట్స్కి ఎక్కువ అవటం, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి ఈ సీజన్లో. సో వాటి నుంచి ఎలా రక్షించుకోవాలని చెప్తాను. అలాగే వాత దోషాలు ఎక్కువగా వచ్చేటటువంటి వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి. సహజంగా నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, జనరల్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, ఈ సంధివాతం అంటాం, అట్లాంటి నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా నొప్పులన్నీ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. అలాగే చర్మ వ్యాధులు అండి. సహజంగా వింటర్ సీజన్లో స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, అందరికీ తెలిసిన విషయమే. కారణం ఏంటంటే వాత ప్రకోపం ఎక్కువైనప్పుడు స్కిన్ డ్రై అయిపోయి ఇచ్చింగ్ ఎక్కువ పోవటం, డ్రై స్కిన్ అయిపోవటం, క్రాక్స్ రావటం, పెదాలు కూడా పగిలిపోవటం, ఎండిపోవటము, కాళ్ళు పగిలిపోవటం, చర్మం అంతా కూడా చర్మ వ్యాధులు, సోరియాసిస్ ఉన్న వాళ్ళు కానీ స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా చర్మం అంతా పెట్లు బారిపోయినట్టుండి అనీజీగా ఫీల్ అయ్యి ఇచ్చింగ్ ఎక్కువ అయ్యి సఫర్ అవుతూ ఉంటారు. సో వింటర్లో మనం తెలిసి తెలియక చల్లని పదార్థాలు తీసుకుంటాం. అసలు పొర్రపాటును కూడా చల్లని పదార్థాలు తీసుకోకూడదు. వింటర్లో తీసుకుంటే కఫ ప్రకృతి పెరిగిపోతుందండి. అలాంటప్పుడు కొన్ని డిసీజెస్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఉన్న డిసీజ్ ఎగ్రివేట్ అవుతాయి, లేని డిసీజ్ని తెచ్చిపెట్టుకున్న వాళ్ళం అవుతాం. సో ఇలాంటి సందర్భాల్లో వీటిని రక్షించుకోవాలంటే కొన్ని చిన్న చిన్న వైద్య శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని ఉపాయాలు నేను చెప్తాను. సహజంగా వెల్లుల్లి, అల్లపు రసం, అలాగే పసుపు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వీటితో చేసినటువంటివి అటు కషాయం కానివ్వండి, అల్లపు రసం, తేనె కలిపి తీసుకోవటం ఉదయాన్నే, ఇలాంటివన్నీ కూడా పాటించాలి. నేను శాస్త్రంలో ఏ విధంగా హేమంత ఋతువులో రక్షణ పొందాలి నేను ఒక చిన్న శ్లోకం రూపంలో వివరించిన దాన్ని చెప్తాను, వినండి. ప్రాతర్భోజనమమ్ల విష్ట లవణా అభ్యంగ కర్మ శ్రమాన్ గోధుమిక్షవశాలి మాష పిశితం పిష్టం నవాన్నం తిలాన్ కస్తూరీం వరకంకుమాగరయుతాముష్ణాంబు శౌచేనలం స్నిగ్ధం స్త్రీ సుసుఖం గురూష్ణ పవనం సేవేత హేమంతకే. హేమంత ఋతువులో భోజనము ప్రాతకాలంలోనే చేయమంటాడు. మధుర అమ్ల లవణ రసాలు ఎక్కువగా తీసుకోమంటాడు. అభ్యంగం చేయాలంటే, ఎందుకంటే కాలంలో వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుందని చెప్పాము. అందుకని స్నేహ ద్రవ్యాలతో శరీరం అంతా అభ్యంగం చేసుకుని, అంటే నూనెతో శరీరం అంతా అభ్యంగం చేసుకుని, అభ్యంగ స్నానం తర్వాత వ్యాయామం చేసి వేడి నీళ్ళతో స్నానం చేయాలండి. శరీర సౌందర్యాన్ని పెంపొందించడానికి శాస్త్రంలో కస్తూరి, కుంకుమ పువ్వు, అగరు ఇలాంటివి శరీరానికి సౌందర్య సాధనాలుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. అట్లాగే తాగటానికి, స్నానపానాదులకి, శౌచాలకు కూడా వేడి నీళ్ళనే ఉపయోగించాలి చలికాలంలో. లేదనుకుంటే కఫ ప్రకృతి పెరిగిపోతుంది, వ్యాధులు వస్తాయి. ఇదొకటి కూడా శాస్త్రంలో క్లియర్గా చెప్పారు. శీతాకాలం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మనం ఏ వ్యవహారాలు చేయాలి, ఏ ఆహారం తీసుకోవాలి అనేటటువంటి దాన్ని నియంత్రణ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ సీజన్లో తీసుకోవాల్సినటువంటి ఆహారాలు కొన్ని వివరిస్తాను. ధాన్యాల్లో గోధుమలు, బార్లీ, జొన్న, ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి. ఆయిల్స్, నెయ్యి, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె మొదలగువి తీసుకోవాలి. ఎందుకంటే ఇది శరీరంలో ఉన్నటువంటి వాతాహారంగా పనిచేస్తాయి, నొప్పులను తగ్గిస్తాయి, అభ్యంగంగా వాడుకోవచ్చు, ఆహారంగా తీసుకుంటే లూబ్రికెంట్గా కూడా పనిచేస్తాయి. ప్రోటీన్ ఫుడ్స్, పప్పులు, మినుములు, మాంసరసం ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఇవి శరీర పోషణకు పనిచేస్తాయండి, శక్తిని ఇస్తాయి. వీక్నెస్ వాటిని కంట్రోల్ చేసి శరీరానికి పౌష్టికాన్ని తయారు చేస్తాయి, మంచి బాగా పనిచేస్తాయి. ప్రోటీన్ ఫుడ్స్. పండ్లు, వింటర్లో
అరటి, యాపిల్, ఖర్జూర, దానిమ్మ, అత్తి, ద్రాక్ష, నారింజ పండ్లు తీసుకోవాలి. ఇవి ఏంటండి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఈజీగా డైజెస్ట్ అవి శరీరానికి వంట పడుతుంది. అందుకని ఈ విధమైన పళ్ళు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. డ్రై ఫ్రూట్స్ ఈ సీజన్ లో బాదము, కాజు, వాల్నట్, పిస్తా ఇవి తీసుకున్నందువల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి చల్లదనాన్ని నుంచి కాపాడి శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి. కూరగాయలు క్యారెట్, బీట్రూట్, పాలకూర, మెంతికూర, క్యాబేజీ, బ్రకోలీ మొదలగు కూరలు తీసుకోండి. ఈ ఆకుకూరలోని ఈ కూరగాయల వల్ల ఫలితం ఏంటంటే ఈ శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తాయి, ఐరన్ కంటెంట్స్ పెరుగుతాయి, విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి శక్తిని ఇస్తాయి, వీక్నెస్ రాకుండా కూడా కాపాడుతాయి. ఈ సీజన్లో తినకూడని కూరగాయలు కొన్ని ఉన్నాయండి, వాటిని అవాయిడ్ చేయండి. సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, పుచ్చకాయ ఇలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు వాటిని తీసుకుంటే కఫం పెరుగుతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. ఆహారంలో మసాలా దినుసులు వాడితే మీకు ఆకలి పెరుగుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, వేడి ఉత్పత్తి. వాటిల్లో ఏంటి మిరియాలు, శొంఠి, అల్లం, జీరా, తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఆహారంలో ఈ మసాలా దినుసులుగా వాడితే డైజెషన్ పనిచేస్తాయి, అట్లాగే వేడి ఉత్పత్తి చేస్తుంది, తీసుకున్న ఆహారం కూడా పచనం అవడానికి ఉపయోగపడతాయి. ఈ సీజన్ లో మంచి మందపైనటువంటి వేడిని గుర్తించేటటువంటి దుస్తులు ధరించాలి. ఇవన్నీ నేను చెప్పింది కాదు, శాస్త్రంలో చెప్పింది, మనం అందరూ ఆచరిస్తున్నాము. ఇవి కంటిన్యూస్గా ఆచరించండి, ఆరోగ్యాన్ని కాపాడండి. నేను మర్చిపోయానండి ఇంకా చెప్పడం, ఈ సీజన్లో సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నేజల్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా అణుతైలం అని దొరుకుతుందండి, మార్కెట్లో దొరుకుతుంది, మా దగ్గర దొరుకుతుంది. అది కూడా ప్రతినిత్యం వేసుకుంటే ఈ ముక్కు డ్రైనెస్ అవ్వకుండా ఉంటుంది, లూబ్రికెంట్గా పనిచేస్తుంది. ఈ వేసవి కాలంలో ఆ ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేయబడతారు. దాన్ని కూడా మీరు ఆచరించండి. సో ఈ చెప్పిన నియమాలన్నీ సక్రమంగా పాటిస్తూ, ఆహార నియమాలను సక్రమంగా పాటిస్తూ, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఆహారము నియమాలన్నీ సక్రమంగా పాటించి ఈ శీతాకాలంలో, ఈ వింటర్లో మీ ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకుని ఆయుర్వేదం చెప్పిన వాడిని ఆచరిస్తూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను.